వందనాలండి. ఈరోజు 12 జనవరి. పరిశుద్ధాత్ముడి చేతిలో మన నిర్ణయాలు ఉంచాలి అనే విషయం మనం తెలుసుకుందాం. అపొస్తలుల కార్యం 16:6లో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా కల్తీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గర వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రతి విషయంలో లీడ్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ వారితో ఏ విధంగా పౌలు అతని అనుచరులకు వెళ్ళొద్దని చెప్పాడో మనకు తెలియదు. ఒక ప్రవక్త ద్వారా అయి ఉండొచ్చు, దర్శనం ద్వారా, మనస్సాక్షి ద్వారా, అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి ఏదో విధంగా చెప్పి ఉండొచ్చు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే కేవలము ఆయన స్వరం ద్వారా మాత్రమే కాదు, కానీ వివిధ మార్గాలు ఉన్నాయి. మనం దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నామో లేదో తెలుసుకోవాలంటే ముందు మన ప్రణాళిక దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి. కొంతమంది పరిణితి చెందిన క్రైస్తవులను అడగచ్చు, నీకు ఇష్టం లేని మార్గాలు మూయమని, ఇష్టమైనవి తెరవమని దేవుణ్ణే డైరెక్ట్గా అడగచ్చు. అదే నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి. సంఘంలోని సువార్థికులకు ఏ విధాలలో దేవుడు తన చిత్తాన్ని చెప్పి దాని ప్రకారం నడిపిస్తాడో ధ్యానిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పి సరైన ప్రాంతాలకు నడిపించేవాడు. కుడికి వెళ్ళాలా, ఎడమకి వెళ్ళాలా అని చెప్పేవాడు. బితూనియాకు వెళ్ళాలని పౌలు అతని అనుచరులు అనుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆపాడు. అక్కడికి కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాల్సి ఉంది కాబట్టి, ఇంకా సరైన సమయం రాలేదు కాబట్టి ఆ ద్వారం మూసేశాడు. ఆ ప్రాంతము అపవాదికి బలమైన దుర్గంగా ఉంది. దాన్ని పడగొట్టాలంటే వీరికి ఇంకా సామర్థ్యం రాలేదు. అయినా పౌలు బర్నబాలు ఇంకొక స్థలంలో అత్యవసరంగా వెళ్లాల్సి ఉంది కాబట్టి ఆపేశాడు. బితూనియాకు వెళ్ళకముందు వారు నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేశాడు. మన అనుదిన జీవితాల్లో ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక మనం అనుమానంగా చూస్తూ గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మకుడికి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకోవాలి. మనకు సరైనది కాని మార్గంను మూసివేయమని దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ నడిపింపు మనకు తెలియపరిచేంత వరకు ఎదురు చూస్తూ, ఇంతకుముందు మనం దేవుని పిలుపుతో ఏ మార్గంలో నడుస్తున్నామో అందులోనే నడవాలి. ఇంకొక మార్గం ఆయనే స్వయంగా తెరిచేంత వరకు ఈ మార్గంలోనే ఉండాలి. పౌలును ఇతర శిష్యులను పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపించాడో మనలను కూడా ఆ విధంగానే నడిపిస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. ఆయన స్వరం వినుటకు, విధేయత చూపించుటకు మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు అన్ని మార్గాలు మూసివేయబడినట్టు కనపడతాయి, కానీ కలత చెందకూడదు. నీ ఎదుట ఇంకొక ద్వారం తెరుస్తాడు దేవుడు. నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆయన వైపు చూడాలి. ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది. నీ ప్రార్థన ఏదైనా సరే జవాబు దొరకకుంటే నెమ్మదిగా ఆయన ఉద్దేశము స్పష్టపరుస్తాడు. మనమంతా ఈ ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, దేవుని యొద్ద నుండి కాక ఇంకేదైనా ద్వారం నుండి నేను వెళ్తూ ఉంటే ఆ మార్గం మూసివేయి తండ్రి. నీ స్వరం వినుట నేర్పించు. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.